నమస్తే. గ్రూప్ 1 రిజల్ట్స్ పైన దుమారం ఇంకా నడుస్తూనే ఉన్నది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన జడ్జిమెంట్ని సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఒక తీర్పునివ్వడం, నియామకాలు చేపట్టుకోవచ్చు కానీ తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని చెప్పడంతో రాత్రికి రాత్రి అర్ధరాత్రి టీజీపీఎస్సీ నిన్న ర్యాంకులు ప్రకటించింది. ఆర్డీఓలు ఎంతమంది, డిఎస్పీలు ఎంతమంది, డిప్యూటీ కలెక్టర్లు ఎంతమంది అని ఒక లిస్ట్ బయటకు వచ్చింది. సో ఆ లిస్టు మన ముందున్నది. ఇదే ఆ లిస్ట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 డేటెడ్ 19/2/2024 రిజల్ట్స్ నోటిఫికేషన్ ఇదంతా అంతా ఉన్నది. సో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఒక 10 గంటలో 12 గంటలు ఆగి తెల్లారి ప్రశాంతంగా అవసరమైతే ముఖ్యమంత్రి చేతనే రిలీజ్ చేయిస్తేనే అయిపోతుంది కదా. సరే, అది రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు కదా, మరి ఆ రకంగానే చాలా గ్రాండ్గా దాదాపు 14 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది, జరిగిన ఎగ్జామ్ ఇది, వచ్చిన రిజల్ట్స్ ఇవి. మరి ఆ స్థాయిలో పెద్ద ఎత్తున చేయొచ్చు కదా. ఎవరైతే నిరుద్యోగులు మేము నష్టపోయామని భావిస్తున్నారో వాళ్ళంతా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, మొత్తం అంతా తప్పుల తడకని వాళ్ళు అంటున్నారు. సరే, ఏది ఏమైనా వచ్చిన దాంట్లో ఈ ఫస్ట్ పేజ్ వైరల్ అవుతున్నది. ఒకసారి చూడండి. మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఇది మెయిన్స్ కాదు, మియాన్స్ ఏదో ఏదో రాసినారు. ఇది అర్థం కావట్లేదు నాకు కూడా. మెయిన్సా మియాన్సా లేకపోతే ఏదైనా చైనీస్ లాంగ్వేజా అర్థం కాలేదు. మెయిన్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నది. MAINS ఉండాల్సిన దగ్గర MIAINS అని రాశారు. అంటే ఇది రాత్రికి రాత్రి మరి ఇది ప్రింటింగ్లో తేడానా మరి ఇది? ఎందుకంటే ఇది చాలా ఇంత పెద్ద దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, అగెనెస్ట్ AGAINST రావాల్సిన దగ్గర AGAISNT అని పడింది. అగెనెస్ట్ది స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉన్నది. సో ఈ అర్ధరాత్రి రిజల్ట్స్ ఇస్తే ఇట్లనే ఉంటుందని సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇది ఒక భాగం అయితే ఇంకా చాలా అంశాలు ఇందులో తప్పులు ఉన్నాయి. రిజర్వ్డ్ కేటగిరీలో నాన్ లోకల్స్ని తీసుకొచ్చి పెట్టారు, లోకల్లో నాన్ లోకల్ పెట్టారు అన్న ఒక ఇది కూడా వినబడుతున్నది. అండ్ కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ నెంబర్ 18, సెంటర్ నెంబర్ 19 విషయంలో ఇంకా 2-3 సెంటర్ల విషయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. చాలామందికి ఏదో జరిగింది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం మీద ముందు నుంచి కొట్లాడుతున్నారు పృథ్వీరాజ్ యాదవ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు. ఇద్దరితో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఇద్దరికి నమస్తే, జై తెలంగాణ. ముందుగా ఏం జరిగిందన్న, మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా మేము చేసినాము, జస్ట్ కోర్టు తీర్పు రాగానే ఇన్ని అవర్స్లోని రిజల్ట్స్ కూడా ప్రకటించినాము అని టీజీపీఎస్సీ చెప్తున్నది. ఇంకా మీకు ఏం అనుమానం ఉంది? మీకు ఏం కనిపిస్తున్నది? తప్పుల తడకాని అప్పుడే చెప్పినాం, ఇప్పుడు తిప్పల కుప్ప అయిపోయింది. మళ్ళీ పిల్లలందరికీ మళ్ళా ఇప్పుడు దాదాపు 14 ఇయర్స్, అంతకుముందు ఒక 3-4 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతారు. దాదాపు 18 ఏళ్ళ నుంచి తెలంగాణ యువతరం మీద ఇది ఒక రాజకీయపరమైన శాపం లెక్కనే ఉన్నది కంప్లీట్గా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాయేమో మనం గతంలో చూసినాం. పేపర్ లీకులు, పుట్నాలు పల్లీలు లెక్క బయట కాగితాలు అమ్మినట్టుగా జిరాక్స్ సెంటర్ల కాడ చేసిండు. తర్వాత మళ్ళా తంబు లేకుంటే దాని ఒక కథ అయింది, 2 సార్లు అయిపోయి మళ్ళా పెట్టిన తర్వాత కూడా ఇది కూడా మొత్తం జడ్జి 220 పేజీల సింగిల్ జడ్జి మొత్తం దాని అంతా క్లియర్ కట్ గా ఒక్కొక్కటి చెప్పి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సెంటర్స్ కి సంబంధించి 18, 19 కావచ్చు 71 పోస్టులు ఒకటే దాంట్లో వచ్చి అసలు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరికి అకౌంటబిలిటీ లేదు కదా, బాధ్యత లేనట్టుగా మొత్తం చేసిరు అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత కూడా ఎంత గే మిస్టేక్ ఉంటుంది అక్కడ. మెయిన్స్ అనే వాటి కూడా దీంతో ఏంటంటే ఇప్పుడు దాని లోపడిపోతే ఇప్పుడు మీరు యూపీఎస్ ఇప్పుడు మెయిన్స్ అంటే ఏదో టైప్ చేస్తుంటే కొంచెం అటు ఇటు అయిందేమో కాదబ్బా, ఇది కూడా నాన్ సీరియస్ ఉంటే నువ్వు రిజల్ట్స్ గురించి ఏం సీరియస్ ఉన్నట్టు వీళ్ళు అసలు రాత్రి ఇది ఏంది ఆగమేఘాల మీద చేసుడు ఏంది. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారట. ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు, బయట ఉన్నట్టు 21,075 మంది రాసిండ్రు అని చెప్పి వాళ్ళే చెప్పి మళ్ళీ 17 మంది ఎక్కువ రిజల్ట్స్ బయట పెట్టిరంటే అక్కడనే నీకు హాల్ టికెట్స్ ప్రిలిమ్స్ ఒకటి మెయిన్స్ ఒకటి అసలు ఎందుకు పెట్టిరు మీరు? ట్రాన్స్పరెంట్ గా వాటి కూడా బయటికి ఉండాలా లేదా? సెంటర్స్ వైజ్ గా ఎట్లెట్లున్నది, సీరియల్ నంబర్స్ కింది మీదకి వచ్చినాయి కూడా అటువంటి కూడా రిజల్ట్స్ ఉన్నాయి కదా, పక్కకే మార్క్స్ పెట్టుకున్నట్టు అటు కూడా. అంటే ఇందులో 2 ఉంటాయి. అసలు తప్పు జరగడమా లేకపోతే రాత్రికి రాత్రి ఇవ్వడంలో కొంత ఏమైనా జాప్యం జరిగి ఉండొచ్చు? టోటల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వీళ్ళు కావాలని ఎక్కడో ఇంటెన్షన్స్, వీళ్ళ రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చుకొని పెట్టిండ్రు ఇల్లీగల్ గా అనేది చాలా క్లియర్ కట్ కనబడ్డది. అది గత జడ్జిమెంట్ లో కూడా ఉన్నది. మరి ఏమైందేమో తెలియదు.
అది 220 పేజీలది, అది 20-30 నిమిషాల లోపట్నే క్లోజ్ అయినట్టుగా చేసి మమ అనిపించారు. అసలు వీళ్ళకి ఏం చేతనైతే లేదు. యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీకే వీళ్ళకి ఇచ్చేసాలి. ఇప్పుడు ఎంక్వైరీ నా చేత కాదని చెప్పని ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకుపోయి సిబిఐకి ఎట్లయితే ఇచ్చిండో అట్లా ఇది కూడా తీసుకుపోయి యూపీఎస్సీకి ఇస్తే పీడ అవుతుంది. సంవత్సరం వీళ్ళకి ఎగ్జామ్స్ ప్రాపర్ కండక్ట్ చేసినందుకైనా తినాలి. మొత్తం నువ్వు ఏ లైన్ లో ఎక్కడ ఏది చూసినా కానీ కంప్లీట్ గా గతంలో చేసినటువంటి మిస్టేక్స్ లిస్ట్ క్లియర్ గా ప్రకటించారు కదా. హాల్ టికెట్ నెంబర్ ఉన్నది, సెలెక్టెడ్ పేర్లు ఎక్కడ ఉన్నాయి, కేటగిరీ ఏది, రిజర్వేషన్ కేటగిరీ, హాల్ టికెట్ చూస్తే పేరు వస్తుంది కదా. కాదు కదా, మొత్తం నువ్వు ట్రాన్స్పరెంట్ కంప్లీట్ గా ముంగడ పెట్టాలి కదా. ఎవరికి ఏ పోస్ట్ వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాపా, లేకపోతే నార్మలా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, లోకలా, నాన్ లోకలా, మొత్తం కంప్లీట్ ఉన్నారు కదా. ఈ దాపరికం ఎందుకు అంటున్నా. నువ్వు కాబోయే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు వీళ్ళంతా నువ్వు రాష్ట్రాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం నడపాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళే నువ్వు ఇంత దాపరికంగా పెట్టి దొంగతనంగా పెట్టాల్సిన అవసరం ఏంటిది? ఉరికురికి పోయి కేవిటేసారు. ఇప్పుడు దేనికి కరెక్టే ఉంటుంది. సుప్రీం కోర్టులో కేవిటేసి పడేసారు. ఇప్పుడు కేవిట్ ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఉన్నది, ఇప్పుడు వేసిండ్రు. ఎందుకు నీకు అంత భయం ఎందుకు? కేవిట్ ఈజ్ filed in the Supreme Court by TGPSC regarding Group 1 issue, anticipating the future cases that may be filed by the students. వాళ్ళకు వేస్తే వీళ్ళ వాదన వినకుండా ఇవ్వద్దని అంత భయం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ కూడా 2018 లో నీకు ఏపీఎస్సీ లో కూడా సేమ్ అట్లనే అట్లా జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళు కోర్టుల కేసెస్ 2 years నుంచి అసలు ఎవరు అపియర్ కూడా అయితే లేదు కోర్టుల వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని చేస్తారు వీళ్ళు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఆల్రెడీ ఢిల్లీకి ఇలా పొద్దున పిటిషన్ ఆల్రెడీ సుప్రీం కోర్టులో పోయి ఉన్నది. అనేది ఏంటంటే ఇంత ట్రౌమాలో ఉన్నారు మొత్తం అసలు నిరుద్యోగులు మొత్తం కంప్లీట్ గా. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ సైడ్ ఆలోచన. ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి నేను కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి టీజీపీఎస్సీ ఆర్ సంథింగ్ వాళ్ళు ఏమంటారంటే 14 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ రాక, ఇంతవరకు Group 1 లేక, అరే మరి రాత్రికి రాత్రి ఇచ్చారంటే మరి ఏం చేయాలా? ఇది తక్షణం ర్యాంక్స్ ప్రకటిస్తేనే కదా పిల్లలకి న్యాయం జరిగేది. ఇంకా 14 ఏళ్ళు నెక్స్ట్ 15th కే కదా ఉన్నది. ఇంకా 14-15 రోజులు అయితే నీకు ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది కదా. మరి అప్పటిదాకా ఎందుకు ఆగవు? ఇడో దిక్కు 21,000 మంది అయితే మొత్తుకుంటారు కదా, లక్షలాది మందికి అదే కదా ఉన్నది అంట. రోడ్ల మీదకి వచ్చి ఎందుకు కొట్లాడారు? ఇది ప్రాపర్ గా జరగాలి. 100,000 మందికి ఆల్ టికెట్ నెంబర్ ముంగడ బెంచోనికి, వెనుక బెంచోనికి, పక్క బెంచోనికి, ముందు బెంచోనికి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకు రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని సెంటర్లు ఇప్పుడు కూడా మళ్ళీ మనం చెప్తున్నాం, ఇప్పుడు వచ్చిన వీళ్ళు ఇచ్చిన రిజల్ట్ లో కూడా వాళ్ళు ప్రకటించిన సేమ్ ఈ రిజల్ట్ లో కూడా దీంట్లో కూడా 70 మందికి 2 సెంటర్లు. అది కోటి మొదటి నుంచి చెప్తున్నది అదే కదా. ఒక దాంట్లో 40, ఒక దాంట్లో 30, 41, ఒక దాంట్లో 30, 71 మంది సీరియల్ గా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లోనే ఉన్నాయి కదా. మరి ఇవన్నీ తప్పుల తడకలు మొత్తం ఇవన్నీ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే ఇదంతా రాజకీయంగా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పోయి ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో చాలా మటుకు అంటే జుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు కూడా పాలిటీషియన్స్ దగ్గరికి వీళ్ళు పోవుడు కానీ వాళ్ళు వీళ్ళకి వచ్చి కానీ ఉండదు. నిజంగానే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కావచ్చు, ఏమైనా ఫండింగ్ కావచ్చు, ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా కట్టాలంటే ఇట్ షుడ్ బి టీమ్ వర్క్. ఇండివిజువల్స్ కలిసేది ఉండదు ఎప్పుడు. సీజే అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా. అదేందో మన దగ్గర కొద్దిగా డిఫరెంట్ గా ఇది చూడండి. ఇంత ముందు ఇప్పుడు మీరు మ్యాప్ పెట్టిగా దీంట్లో క్లియర్ కట్ కనబడుతుంది చూడండి. సెంటర్ నెంబర్ 18, సెంటర్ నెంబర్ 18 40 మందికి వచ్చినాయి. 41 అది సెంటర్ నెంబర్ 19, 30 అంటే ఇది ఇక్కడ ఈ బార్డర్ 40 ఉంది కదా. సెంటర్ నెంబర్ 27 లో కూడా అంత మంది వచ్చిందా? ఇక్కడ ఉన్న చూడండి ఇప్పుడు సీరియల్స్ ఇప్పుడు పక్క ఉన్న నెంబర్స్ కి వచ్చినటువంటి ఇవి ఉన్నాయి చూడండి. సేమ్ నెంబర్స్ ఇదే కదా. 19-20కి ర్యాంక్స్ ఇక్కడ 21, 22, 50, 51, ఇగో 36, 37 అంత పక్క నెంబర్లే కదా. ఇవే కదా ఇవన్నీ 91, 93, 94 సింగిల్ జడ్జి చూపించిన. ఇప్పుడు రావద్దన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా? అంటే ఇంత ఏదో ఎక్కడో దగ్గర ఉంటే వేరే విషయం, కానీ ఇంత క్లియర్ 100 మందికి ఉన్నాయి. ఇట్లా 100 మంది కదా లాస్ట్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఇక్కడ కూడా చూపించినాం. దాదాపు 600-700 మందికి పైన ఉన్నాయి. అట్లా అవన్నీ కదా ఇక్కడ కూర్చోబెట్టి చూపిస్తున్నాయి. ఇవన్నీ చూసే కదా సింగిల్ జడ్జి ఇదంతా ప్రాపర్ గా జరగాలి, ట్రాన్స్పరెంట్ గా జరగాలి, దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పని ఇచ్చిన జడ్జిమెంట్ కూడా దాన్ని బేసిస్ చేసుకుని ఇచ్చింది కదా. సో నువ్వు దాదాపు అంటే ఒక 3 నెలలు సంబంధించి కావచ్చు, 30 గంటలు, మోర్ దెన్ 30 hours క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, డిస్కషన్ జరిగిన తర్వాత ఇస్తే దాన్ని 30 నిమిషాల్లో కూడా మొన్న ఇన్నర్ మరి ఏమిన్నర్ ఏమో తెలియదు కానీ దాని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇది సివిల్ అది మన యూపీఎస్సీ రిజల్ట్స్. A total number of 1,009 candidates have been recommended for appointment as per following breakup. Yes. So వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అని రిజల్ట్స్ ఇట్లా ఎంతమంది కేటగిరీ వైజ్ ఇచ్చినట్టున్నారు. మొత్తం ఉన్నాయి. ఇక పేర్లు కూడా ఉంటాయి, కంప్లీట్ గా పేర్లు ఉంటాయి, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాంతమోడు ఏం సంగతి మొత్తం ఉంటాయి కంప్లీట్ గా దాంట్లో అంతా. ఇప్పుడు యూపీఎస్సీ ఇంకా